కలిగి అవసరమైనది తొందరపాటు ఈ అంశం మీద మన బలలో పాలు పొందకుండా మళ్ళీ మనం పరీక్షించుకుంటాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవాంశ స్తోత్రాలు. ఇశ్రాయేలు స్థుతుల మీద స్థుతులను కూడా కోరినందుకు వందనాలు. తండ్రి మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనాలు. రక్షించిన వరకు ఎంతవరకు మీరు ఇచ్చిన పాపుదల బదుల క్షేమాన్ని బట్టి వందనాలు. మీ ప్రజలతో మిమ్మల్ని స్థుతించి కనపరిచి ఆరాధించి ఆదికి మీరు అభినందించిన వందనాలు. పరలోక విషయంలో ఆత్మసంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మీ పరలోక రాజ్యంలో నివాసం ఉండడానికి మీరు చేసిన ఏర్పాటును బట్టి మేము వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న స్థుతి ఆరాధన యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పిస్తున్నారు తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో ఇక్కడ 10:41 యేసు ప్రభువు వారు బేతనీ గ్రామంలో చిన్న కుటుంబాన్ని దర్శించిన సంగతి మనం అందరం ఎరుగుతాం. బేతనీ గ్రామంలో మరియమ్మ అక్కడ వారి యొక్క సహోదరుడు లాజరు ఉన్నారు, ముగ్గురు కూడా ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువు వారు దర్శించిన సమయంలో ఇక్కడ సహోదరులు ఇద్దరే ఉన్నారు, మార్త మరియ మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఈ మాత్ర ఉద్దేశించి యేసు ప్రభువు ఏమంటా ఉన్నాడంటే, నీవు అనేకమైన విషయాల మీద విచారం కలిగి తొందరపడుచున్నావు. తొందరపాటు మరి జీవితంలో కూడా తొందరపాటు ఉంటుంది. అరే తొందరపడి మాట్లాడేంద్రా నేను అంటా ఉంటాము మన సేతులు ఉద్దేశించి. తొందరపాటు వల్ల జరిగే ప్రమాదాలు ఉన్నాయి. అక్కడ తొందరపడి మాట్లాడడం, తొందరపడి పనులు చేయడం, తొందరపడి అనేక విషయాల్లో మనం పొరపాటు చేయడం అనేది సహజమైన విషయం. అదే ఎక్స్ట్రాడినరీ కాదు. అయితే తొందరపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇద్దరు వ్యక్తులని, ఇద్దరు విశ్వాసులు తొందరపడే వాళ్ళని, ఇద్దరు ప్రవక్తలు చూద్దాం. మొట్టమొదటి ఆయన ఎవరంటే చూడండి, ఆదికాండం 20:7 ఆదికాండం 20:7 ఎవరైనా చూడండి. కాబట్టి అతడు నీ కొరకు ప్రార్థన చేయ. ఎవరన్నా ప్రార్థనా పరుడు, ఎవరైనా ప్రవక్త. ఎవరికి పడింది పేరు? అబ్రహాం గారికి ఇవ్వబడింది. ఆయన ప్రవక్తట, ప్రార్థనాపరుడు, ఆశీర్వదించబడిన వ్యక్తి. ఆదికాండం 15:6 నీతిమంతుడు. ఎన్ని ఉన్నాయండి? యాకోబు రాసిన పత్రిక 2:23 ఉంటాడు, అబ్రహాం నాకు స్నేహితుడు. సరే, ఎవరికి స్నేహితుడు? దేవునికి స్నేహితుడు, ఆశీర్వదించబడినవాడు, నీతిమంతుడు. ఎలాంటి వాడు అండి? ఒక ప్రవక్త. అంతేకాదు, ఆదికాండం 22:12 నీవు దేవునికి భయపడేవాడు నాకు ఇంటి మూలముగా కనబడుచున్నది. దేవునికే కనబడింది. దేవునికి ఏం కనబడింది? అబ్రహాం జీవితంలో నీ దేవునికి భయపడేవాడు. అలాంటి వ్యక్తి పొరపాటు చేయడమా? అలాంటి వ్యక్తి తొందరపాటు పడ్డావా? ఏంటండి, అబ్రహాం గారు తొందరపడ్డా? ఇన్ని విశేషమైన ఆధిక్యతలు కలిగిన వాడు, ఇన్ని తలాంతులు కలిగిన వరాలు కలిగిన వాడు, దేవునికి భయపడేవాడు, దేవుని యొక్క స్నేహితుడు, ఒక ప్రవక్త అనే వ్యక్తి, ఒక నీతిమంతుడు, పరలోక రాజ్యంలో నివాసం ఉండడానికి ఆధిక్యత కలిగిన వ్యక్తి. ఏంటి ఆయన తొందరపాటు చేయడమా? ఆయన తొందరపాటు పడ్డావా? ఎందుకు తొందరపడ్డాడండి? తొందరపడ్డ వల్ల వచ్చిన నష్టం ఏంటి? అబ్రహాము గారు తొందరపడ్డ వల్ల నష్టం ఏంటి? ఆయన కూడా మనుషుడే. వాక్యం 140 కీర్తనలు విన్నారు కదా, మనుషులు నమ్ముకోవద్దు, రాజులు నమ్ముకోవద్దు. మనిషే. అది మనిషి దేవునితో సమానమైన వాడు కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దావీదు రాజు అయినప్పటికీ ఆయన రాజులకు రాజు. అలాంటి రాజులు అనేక మంది ఉన్నారు. 20 మంది రాజులు యూదా దేశాన్ని పరిపాలించిన రాజులు ఉన్నారు. ఇశ్రాయేలు పరిపాలించిన రాజులు 20 మంది ఉన్నారు. 43 రాజులు బైబిల్ గ్రంథంలో రాయబడితే అందులో రాజులు కొంతమంది నీతి గల రాజులు మనం ఎరుగుదు. రాజు ఎలాంటి వాడైనా రాజు కూడా మనిషి అనే సంగతి మనం గుర్తించాలి. ఈయన అబ్రహాం గారికి ఇవ్వబడిన పేరు కూడా ఏంటి తెలుసా? చూడండి, ఆదికాండం 23:5 ఇక్కడ హేత్ కుమార్ అంటారు. అక్కడ హేత్ కుమార్ ఏమన్నారమ్మా?
అమ్మ మాట విను. చూసారా ఏమిచ్చారండి టైట్లు? నువ్వు మహారాజు, నువ్వు మామజీ మహారాజు నువ్వు. అలా మనమే మెచ్చుకుంటానికి వాడు మెచ్చుకోదు కదా. ఏమన్నారు? నీవు మా మధ్యలో ఉన్నావు, ఎలాంటి వాడు నువ్వు? చూసారా, ఆయన కూడా మహారాజే. మహారాజు తప్పు చేస్తారు. ఎందుకు ప్రవక్త తప్పు చేస్తారు? ఆయన ప్రవక్త చేయాలి. ఆయన ప్రార్థనాపరుడు. అభిమేలకి సంతానం అంతా మూయబడిన గర్భాన్ని ఈయన ప్రార్థన చేస్తే తెరవబడ్డాయి. అవునా? మన ఎదుగుతుంది కదా. ఆయన ఎలాంటి ప్రార్థనాపరుడు? మూయబడిన గర్భ. ఆదికాండ 20:17 చదవండి. ఆదికాండ 20 దేవుడు ప్రార్థింపగా అబీమెలెకు అతని భార్యను అతని దాసీలను బాగు చేశారు. చూసారా, బాగు చేసిన మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి. బాగు చేసిన వారి సంతానంగా అన్నారు. అలాంటి ప్రార్థనాపరుడు, అలాంటి ప్రవక్త, అలాంటి మహారాజు, అలాంటి నీతివంతుడు, అలాంటి ఆశీర్వదించబడే వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి తొందరపడ్డమా? చదువుదాం. ఆదికాండ 16 ఏంటంటే అబ్రహాం ఎందుకు తొందరపడ్డాడు? ఆదికాండ 16:1-2 వచ్చినారు. చూసారా ఏం చేశాడండి ఇక్కడ అబ్రహాం గారు? అబ్రహాం గారు ఏం చేశాడు? శారాయి మాట వినేను. అబ్రహాం గారు దేవుడు ఏ వాగ్దానం చేసినాడు? ఆదికాండ 15 చూడండి. అబ్రహాం గారికి దేవుడు ఏం వాగ్దానం చేశాడు? 15:5 చదువుతుంది. మరియు ఆయన సరే వాగ్దానం అయిపోయిందండి. ఏమనుకుంటే అబ్రహాం గారు ధనవంతుడే, డబ్బున్నవాడే, బంగారం వెండి ఇస్తారని పశువులు ఉన్నాయి. ఆ కాలంలో చాలా ధనవంతుడు. ఆదికాండ 24 చూస్తే అబ్రహాము ధనవంతుడే. అయితే ఏం లేరండి ఇద్దరికి సంతానం లేదు. 100 సంవత్సరాలు అబ్రహాం గారు వచ్చేసింది. 90 సంవత్సరాలు సారమ్మ గారు వచ్చేసింది. సారా యొక్క గర్భం మూడిగారని రాయబడింది. గర్భం మూయబడింది. అలాంటి సందర్భంలో ఏం చేస్తాడండి అబ్రహాం గారు? ఏమంటాడు? ఆదికాండ 15 దమస్కి ఎలియాజరే నాకు వారసుగా అంటాడు. సరే, ఆ పరిచయాలైన దమస్కి ఎలియాజరే ఈ వాస్తుకి వారసులు, ఆస్తికి వారసులు లేరు ఇంకా అని అబ్రహాం యొక్క ఆలోచన. అప్పుడు దేవుడి యొక్క ఆలోచన అంటే దేవుడి ఆలోచన చెప్పినాడు అబ్రహాంకి 15:5 చదివినప్పుడు. ఇతడు నీకు చదవండి. ఇతడు నీకు అది దమస్కి ఎలియాజరు వారసుడు కదయ్యా. నీ గర్భవాసన పుట్టబోవాడు నీకు వారసుడు. ఈ వాగ్దానం వచ్చిపోయాడు. చూసారా, మన కూడా వాగ్దానం వచ్చిపోతాడు. ఎవరు మాట కండి? శారమ్మ తెలిసాడు. ఓ శారమ్మ, మన దేవుడు వాగ్దానం చేశాడు తెలుసా? అబ్రహాము మన ఎదురుకి ఆదికాండ 15 ఏం చేసి ఏ వాగ్దానం ఇచ్చాడు తెలుసా నీకు? ఆకాశ నక్షత్రాల నువ్వు లెక్క పెడతావేమో చూసుకో. మన లెక్క పెట్టడం ఆయన లెక్క పెట్టలేడు. మనిషికి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఎవరికి తెలియదు. ఈ రోజు కూడా తెలియదు. ఎస్ఆర్ ఉన్న వాళ్ళు కూడా తెలియదు. ఎంత లోక జ్ఞానం ఉన్నా, ఎంత పరిశోధన ఉన్నా, ఎంత రీసెర్చ్ చేసినా సృష్టిలో ఏముందో మనకు అర్థం కాదు. అది వేద శాస్త్రములు ఎరిగిన వారి ఎరుగారు సృష్టి రహస్యం. సృష్టి యొక్క రహస్యం అంటే మనకు తెలియదు. ఎలా సృష్టించాడో మనకు తెలియదు. నవగ్రహాలు ఎలాగా వాటి గ్రహాల్లో వాటి యొక్క స్థానాల్లో ఉన్నాయి. వాటి పొజిషన్ అది. వాటి ఆ పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి ఈ భూలోకం ఎలా జరుగుతాం, ఈ భూలోకం ఎలా జీవిస్తామన్నా. సూర్యుడు ఉదయించండి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు. అంతా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి, మనిషి యొక్క స్వాధీనం లేవు. సృష్టికర్త ఇక్కడంటే సృష్టికర్త దేవుని మాట. ఆ వాగ్దానం ఏం చేశాడండి? దేవుని మాటకి దేవుని వాగ్దానం వచ్చిపోయినాడు. దేవుని వాగ్దానం వచ్చిపోయింది. వచ్చి ఆదికాండ 3:17 చదవండి. ఆదికాండ 3:17 3:17 తల్లి. ఆదికాండ 3:17 ఆయన ఆదాము అని నీ భార్య మాట విని జనవద్దని
అన్ని నీకు ఆజ్ఞాపించే వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము చూసారా ఏంటంటే ఆ రోజున ఏదండి ఈడెన్ గార్డెన్స్ లో దేవుడు పోషిస్తున్న ఆది దంపతులు ఎవరండి ఆదాము అవలిద్దరు ఎవరు పోషించారు? మనుషులు పోషించలేదు కదా. సమృద్ధి నీరు, సమృద్ధి ఆహారం, వృక్ష ఫలాలు, వెజిటేరియన్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్ అన్నమాట. ఎలాంటి ఆహారంతో పోషించాడంటే ఫలాలు, అలా కావాల్సిన ఆహారం అంతా ఆయన సమృద్ధిగా ఇచ్చి కావాల్సిన ఆహారం, శరీరానికి కావాల్సిన నీరు, శరీరానికి కావాల్సిన పోషణ పదార్థాలు అన్ని ఇస్తే ఏంటండి ఎవరు పట్టినారు వాళ్ళు? భార్యలో శాతం ఏంటండి దేవునికి లోబడి ఏంటి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ అంతనండి అది అపవాది మక్క మాట్లాడినారండి. దేవుని మాట పక్కన పెట్టేసారు వీళ్ళిద్దరు కలిసి. ఆ వృక్ష ఫలాలు తినద్దు అంటే ఈడేం చేశాడంటే సాతాను చేసేసాడు. మీరు తింటే ఏమైపోతారు? మీరు దేవదూతలే అయిపోతారు. దేవదూతలు అయిపోతారు. సరే అంటే దేవదూతలు అయిపోవాలన్నమాట. వీళ్ళకి ఆశ ఏంటి? మనం మనుషుల్లా ఉండకూడదు, మనం ఏమైపోవాలా? ఇలాంటి కోరికలు మనుషులకి ఎప్పుడైతే వస్తాయా అది ఇలాంటి కోరికలు ఎప్పుడైతే మానవుడిలోకి వస్తాయో ఏం వస్తుంది? ఆశీర్వాదానికి బదిలీ వచ్చిందండి వాళ్ళకి. చూసారా ఆశీర్వాదానికి బదులు శాపం వచ్చింది. ఏం జరిగింది? వీళ్ళిద్దరికి ఏం జరిగింది? ఆదికాండం 16 ఇచ్చాడు. సరే అండి, సారయ్య గారు మాట అన్నాడు, మంచిది. సారయ్య గారు మాట వినమని కూడా చెప్పాడు కొన్ని సందర్భాల్లో. అది ఇక్కడ శారా మాట వినద్దు అని చెప్పాడు, భార్య మాట వినద్దు అని చెప్పాడు, భార్య వినమని కూడా చెప్పాడు. సందర్భాలు ఉన్నాయి. ఆదికాండం 27:12 చదవండి. ఆదికాండం 27:12. ఇక్కడ నీ భార్య మాట విన్నాడు అంటుంది కదా. ఇక్కడ ఆదికాండం 27:12 ఏమన్నాడు? చిన్నవాడిని బట్టి అది అమ్మ మాట విను, ప్రతిష్ట మాట అక్కడ వినొద్దని చెప్పాడు. సందర్భాలు వేరు, అర్థమైందా? సందర్భాన్ని మాట భార్య మాట వినొచ్చు. సందర్భం కానప్పుడు భార్య మాట ఏం చేయాలి? పక్కన పెట్టాలి. అమ్మా మనకి దేవుడి వాగ్దానం ఇచ్చాడు కదా, పెళ్లిలో వాగ్దానం ఇచ్చాడు కదా, మన రక్షణ పొందినప్పుడు వాగ్దానం ఇచ్చాడు కదా, బాప్తిస్మమైన మన వాగ్దానం ఇచ్చినాడు కదా. నీకు వచ్చిన వాగ్దానం, నాకు వచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానం సరిదించుకోవాలి కదా. ఈ వాగ్దానాలు సరిదించుకోకుండా ఏం చేశారండి? తప్పుడు మార్గాలు వెళ్ళిపోయిన ఎదురు కూడా. ఎవరు? అబ్రాహాము శారా ఎదురు కూడా. ఎదురు గురించి మంచి మాటలే రాయబండి. అబ్రాహాము శారా గురించి బాగానే రాయబడింది దేవుని వాక్యంలో. అయితే తొందరపాటు చర్య, తొందరపడుతున్నావు. తొందరపడి ఏం చేసిందండి? శారా గారు ఏం చెప్పింది? అబ్రాహాంకి ఒక రాంగ్ అడ్వైస్ ఇచ్చేసింది. దేవుని వాగ్దానం వచ్చిపోయి ఆదికాండం 15 ఆకాశ నక్షత్రాల్లో నీ సంతానాన్ని నేను చేస్తాననే దేవుని ఒక వాగ్దానం వచ్చిపోయినారు. పొరపాటు జరిగిపోయింది. ఏం జరిగింది ఇక్కడ? ఆదికాండం 16 రండి. ఈ హాగర్ను దాస్యం చేసుకోవడం వల్ల ఏమైంది? 16, 11, 12 చదవండి. మరి యెహోవా దూత యెహోవాని మొర వినెను. నిష్మాయన పేరు పెడదు. చూసారా? నీ మొరను వినెను. చూసారా? నీ మొరను విను. ఆగరి మొర కూడా అంటాడు దేవుడు. ఎవరి మొర అన్నాడండి? ఆగరి మొర కూడా అన్నాడు. కీర్తన 107 చదవండి. కీర్తన 107 వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపద నుండి వారిని, అది ఆగరి మాటే కాదు, అబ్రాహాం ప్రార్థనే కాదు, శారా ప్రార్థన, ఎవరి ప్రార్థనైనా అంటాడు. చూసండి దేవుడు నా ఎంతకు వచ్చేవారు నేను ఎంత మాత్రం బయటికి, అది ఎవరి ప్రార్థన అయినా వింటాడు. వాళ్ళ ప్రార్థన కాదు, మన ప్రార్థన కూడా వింటాడు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరి ప్రార్థన అంటాడు. అది మొదటగా మనం ఏం ప్రార్థన చేయాలి దేవుడికి? ప్రభువా రక్షణ లేని నాకు రక్షణ ఇవ్వు. అది వీళ్ళందరూ చాలా మంది ఆరాధన చేశారు. పరలోక రాజ్యంలో ఉంటారన్న వాళ్ళకి నిరీక్షణ ఇచ్చావు, నాకు కూడా ఒక నిరీక్షణ ఇయ్యి. ఆ పరలోక రాజ్యంలో నన్ను కూడా ప్రవేశింపజేయి. అది అగ్నిగుండం ఉంది, గిరిజనుల పాతాలను తప్పించుకోవాలి. పాపం చే ప్రతివాడు పాపాన్ని దోషవేతను ఆ దాసత్వంలో నన్ను వినిపించు.
ఆయన ప్రార్థన చేస్తే చేస్తాడు, రక్షణ ఇస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే రక్షణ. రక్షణ యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. రక్షణ అంటే ఏంటంటే, రక్షణ అన్నది ఏంటి? ద్వితీయోపదేశకాండంలో ఏమంటాడు చివరలో? రక్షణ అనేది భాగ్యం అంటాడు. భాగ్యవంతుడు ఎవరయ్యా భూలోకంలో భాగ్యవంతుడు అంటే? ఎవరంటే అక్కడ ఆ లోకసోత 16 అధ్యాయంలో లాజరు భాగ్యవంతుడు. అవునా కదా? ధనవంతుడు భాగ్యవంతుడా, లాజరు భాగ్యవంతుడా? లాజరే భాగ్యవంతుడు. కురుపులు ఉన్నప్పటికీ ఆ దేహంలో ఎలాంటి అనారోగ్యం బలహీనలు ఉన్నప్పటికీ లాజరు భాగ్యవంతుడే. లాజరు ఎక్కడ ఉన్నాడండి? అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు? నా ప్రాణమా తిరుగు త్రాగు సృష్టించము సంతోషి అన్నవాడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఏం చేస్తున్నాడు? కేకలేస్తున్నాడు. చూసారా? పాతాళంలో కేకలు ఉన్నాయి, పరలోకంలో ఏముందండి? ఆశీర్వాదం. పరలోకంలో భాగ్యం. అది పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, దేవరాత్రులు. ఇక్కడ మన ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు. అక్కడ పరలోకంలో ప్రార్థన మాత్రం ఉండదు. పరలోకంలో ఏముంటుంది? నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని యెషయా 6 అధ్యాయంలో చదువుతున్న రీతిగా అక్కడ ఆరాధన మాత్రమే ఉంటుంది, స్థుతి మాత్రమే ఉంటుంది, గాన ప్రతిగానాలే ఉంటాయి. మహిమ గల దేవుడిని మనం ఆరాధించే పని ఉంటాయి. పరలోక రాజ్యం ఆధిక్యతను ఏం చేయాలి? కోరుకోవాలి. ఏమైంది ఇక్కడ? ఈ ఈ ఎవరు మరన్నాడంటే ఈ ఆగరు మరన్నాడు. మరణ తర్వాత ఎవరు పుట్టారు? ఎవరు పెట్టాడు నీకు? అతనికి ఇష్మాయిల్ అనే పేరు పెట్టింది. ఎవరు ఇష్మాయిల్? ఎలాంటి తర్వాత ఏం రాశాడంటే అడవి గాడిటువంటి మనుషుడు. చూసారా? అబ్రాహాము కలిగిన సంతానం ఎవరండి వీళ్ళందరూ? అబ్రాహాము సారాకి పుట్టిన సంతానం ఎవరు? ఇశ్రాయేలీలు. ఆగరుకు పుట్టిన వాళ్ళు ఎవరు? ఇష్మాయిలీ. ఆనాడు అబ్రాహాము గారు చేసిన తొందరపాటి చర్యకి ఏమైందండి? ఇశ్రాయేలీలకి ఇష్మాయిల్కి ఆనాడు నుండి ఈనాడుకి కూడా యుద్ధమే. ఈనాడు కూడా యుద్ధమే జరుగుతారు. ఒకే తండ్రిలో వచ్చిన సంతానం. తల్లి వేరు, అది జన్మనిచ్చిన వాళ్ళు వేరు. తర్వాత తండ్రి మాత్రం ఒక్కడే. ఆ ఒక్కడే తండ్రికి పుట్టిన వాళ్ళు. 2 రకాలైన ప్రజలు అయిపోయినారు. ఆ 2 రకాలైన ప్రజలు ఏం లేదండి? ఐక్యత లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు. చూసారా ఏం జరుగుతుంది? ఈ అరబ్బులందరూ ఈ రోజు కూడా ఇస్రాయేల్ జనాంగంతో ఏం చేస్తారండి? ఈ రోజు కూడా పోరాటం జరుగుతుంది. అది కీర్తన 19వ అధ్యాయం, కీర్తన 19వ అధ్యాయం 12వ వచనం. తన పొరపాట్లు అది కనుగొనగా వాడు ఈయన రహస్యంగా చేసిన తప్పులు, అది రహస్యంగా చేసిన తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు. మనకు కూడా పొరపాట్లు ఉంటాయి. అబ్రహాం గారికే కాదు, మనకు కూడా తొందరపాటు వల్ల ఏం చేస్తామండి? పొరపాటు చేస్తూ ఉంటాం, తప్పు చేస్తూ ఉంటాం, ఎక్కడ జారిపోతూ ఉంటాం, ఎక్కడ పడిపోతూ ఉంటాం. నీతి మంత్రులు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. వాస్తవమే, కరెక్టే. మరి ఎందుకు పడిపోవాలి నీతి మంత్రుడు? సరే అక్కడ ఏమన్నాడు? 7 మార్లు అంటే 7 పరిపూర్ణమైన సంఖ్య కదా. నువ్వు పడిపోయినా ఎన్నిసార్లు పడిపోయినా సరే నువ్వు ఏం చేస్తావు? నువ్వు తిరిగి లేస్తావు. అది నేను యొక్క వాగ్దానం. ఏంటి అక్కడ? ఈ అయుత్రయాలను ఆగం చేసుకోవడం వల్ల ఏమిటండి? వీళ్ళు శరీర సంబంధం వ్యక్తులైపోయారు, ఇశ్రాయేల్లో ఆత్మ సంబంధం వ్యక్తులైపోయారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అబ్రహాం గారి జీవితాన్ని బట్టి ఇది ఈ అబ్రహాం గారి జీవితాన్ని పెట్టి ముగించేస్తాను. ఎందుకంటే 12:45 అవుతుంది. నేను ఇంకో వ్యక్తి గురించి చెప్తాం అనుకున్నాను. అంటే సమయాన్ని సద్వినియోగం చేద్దాం. సరే, గలతీయులకు రాసిన పత్రిక. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 చదవండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. అది మీరు శరీరానికి ఏమన్నాయండి? కోరికలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 శరీర కోరికలు. అది చూసారు, శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా అంటే ఒక లిస్ట్ ఉన్నాయి కదా. సరే, శరీర కోరిక ఎవరు వచ్చిందని? ఆనాడు విశ్వాసం తండ్రి అబ్రహాం గారికి వచ్చేసింది. చూసారా? శారా గారు మాట గారు నెరవేర్చిన తర్వాత చదవండి. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకును
సరే, ఆత్మకి శరీరానికి ఏముంటుందండి? నిరంతరం ఏంటి పోరాటం జరుగుతానే ఉంటది. ఆత్మ ఆడదే మందిరానికి వెళ్ళి ఉంటుంది, శరీరం ఉంటుంది. నా ప్రాణమా తినిమో త్రాగము. ఈరోజు ఏంటి ఎన్ని స్పెషల్ ఇక్కడే ఉండు, తిని త్రాగు సుఖించు, హ్యాపీగా నిద్రపో ఉంటుంది. శరీరానికి ఆత్మకి ఏంటిదండి? నిరంతరం పోరాడమే. ఇవి ఒకదానికి ఒకటి ఎలాగున్నాయంట? సరే, ఆపోజిట్, ఒకదానికి వ్యతిరేకమైనవి. మీరు ఏమి చేయాలని నిశ్చయం, మీ కోరిక ఏంటో అది మనం చేయలేం. అందులో ఎలా ఉంటుంది, మనం నెరవేర్చలేం. ఎందుకు? లోపల ఉన్న శరీరం ఏం చేస్తుంది? ఆత్మకి విరోధంగా పోరాడుతుంది. ఈ పోరాటంలో ఎవరు చేయిస్తారా? జయం ఎవరిదండి? శరీరాన్ని జయం, ఆత్మ జయం కాదు. సరే, అక్కడ జయం చేస్తుంది కాబట్టి మధ్యలో రాలేదు. కాదు, అది వాడు చేయకుందురు. చూసారా, ఏమి చేయాలని ఇచ్చిందో ఇచ్చేట కోరిక, ఏమి చేయాలని కోరుకుంటారు వాడి చేయకుందు. రోమ 8 చదవండి. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం వచ్చి అపొస్తలుడైన పౌలు రోమ సంఘానికి రాస్తూ శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరిచినారు. అంటే దేవునికి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. పరిశుద్ధాత్మను మీరు ఎక్సిల్ 4వ అధ్యాయం ఉంటాడు, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. శరీర స్వభావం గల వారు ఏం చేస్తారంటే దేవుని ఏం చేయలేడు? సంతోషపరచు. రోమ 8:14 చదవండి. రోమ 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు ఎందురు. యోహాను సువార్త 1:12 ప్రకారంగా దేవుని సంతానం, దేవుని పిల్లవయ్యాం మనం, అవునా? తను అందరూ అంగీకరించిన వారందరికీ దేవుని కుమారులే. ఆది దేవుడు అనుగ్రహించిన వాస్తవమే, దేవుని కుమారులే. అయితే అది ఈ యంత్రా జీవితంలో మనం కొనసాగిపోయేటప్పుడు శరీరం ఆత్మకి విరోధంగా పోరాడే సమయంలో దేవుని ఆత్మ చేత ఎవరి చేత నడిపింపడం? మనం శరీరం చేత నడిపింపడం కాదు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతున్న వారందరూ ఏమవుతారట? అలా కంటిన్యూ, ఈ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలంటే దైనిక వాక్యాన్ని ఆ వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి. శరీరానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా, ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తున్నావా అన్నది మనం పరీక్ష గలతీయులకు రాసిన పత్రిక మనం పరీక్షించుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28-37 చదవండి. సహోదరులారా, వాగ్దానం పట్టిన కుమారులమే ఉన్నారు. వాగ్దాన పుత్రుడు ఎవరండి? ఇస్సాకు, అవునా? ఇస్సాకు ఇశ్రాయేలు జనాంగం వచ్చింది, మనందరూ లేదు. వాగ్దానం పట్టిన కుమారులమే ఉన్నాము. మనం ఇప్పుడు అది ఎలా హింస పెట్టిన అరబ్బీలు ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగాన్ని హింసిస్తున్నారో ఇప్పుడు నువ్వు అలాగే జరుగుతున్నది. అది మనం స్వతంత్ర కుమారులమే గాని మనము దాసు కుమారులము కాదు. పాపం చేయి ప్రతివాడు పాపాన్ని దాసులే అన్నది కదా. అలా దాసత్వం నుండి విడిపించబడ్డాం కదా. ఇందాక మన ఆదికాండం 32వ అధ్యాయంలో ఎవరు మోసగాడైన అబ్రహాం, మోసగాడైన యాకోబుని ఏం చేశాడండి? చరణ్ నీ పేరు నీ పేరు ఎక్కడ చదవ 32వ అధ్యాయం చదువుతుంది. ఇప్పుడు ఎవరండి ఇప్పుడు? అది పోరాడి గెలిచింది కనుక నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇశ్రాయేలే గాని యాకోబు కాదు, నీ పేరు యాకోబు. ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు అని రాయబడింది. ఇశ్రాయేలు అంటే రాజకుమారు. రాజులని యాజక సమూహం పరిశుద్ధ జనం 1:2-9 ప్రకారంగా
మనం రాజులైన యాజక పరిశుద్ధ జనాంగంలో చేర్చబడిన వాళ్ళు. ఆ కఠినమైన దాసత్వం నుంచి విడిపించబడ్డాం. మన దాసు యొక్క కుమారులు కాదు. ఎవరి సంతానం? మనం వాగ్దానం బట్టి, అది వాగ్దానం బట్టి మనం పుట్టినవాళ్ళు. మనం దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ఇస్రాయేలు జనాంగంగా ఏ రీతిగా వాళ్ళు చేయబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మనం కూడా ఆశీర్వదించబడిన జనాంగమే. కాబట్టి మన ఏంటంటే ఈ ఆశీర్వదించబడిన జనాంగం ఎక్కడుంటారు? ఆశీర్వదించబడిన జనాంగం మత్తయి 11:43 చదవండి. ఇక్కడే ముగించేద్దాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె, అది తండ్రి రాజ్యము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే ఆధిక్యత ఎవరికి ఉన్నదంటే అది ఆశీర్వదించబడ్డ వాగ్దాన పుత్రులకే పరలోక రాజ్యంలో వారసత్వం. వాళ్ళు ఇంకా కఠినమైన దాసత్వంలో ఉన్నారు. అరబ్బీలు ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్ మనకి ఐబీలు వాళ్ళ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళందరూ అలవాటు చేస్తారన్నారు. ఇండియా కొంచెం ఆధిక్యతలు ఉంది కాబట్టి, అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి, అగ్రరాజ్యం కాబట్టి కొంచెం జడుస్తున్నారు అంతే. లేకపోతే అరబ్బులందరూ కూడా పాకిస్తాన్ తరపున మనతోటి యుద్ధం చేయడానికి ప్రిపేర్ అవుతా ఉన్నారు. విషయం ఏంటంటే మన వాగ్దానం, మన రాజ్యం పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి మనం వారసులు కాబట్టి మనం ఏం చేయకూడదు, తొందరపడకూడదు. అది అబ్రహాం గారు తొందర పడడం వల్ల ఏంటంటే వాళ్ళే పేరు శత్రువులు అయిపోయారు. మనం దేవునికి శత్రువులకు కాకూడదు. మన శత్రు అపవాది. మీ తండ్రి అయిన అపవాది గర్జించిన వారు ఎవరండి? తిరుగులాడుచున్నాడు. అపవాదిని జయించే శక్తి ఎవరికి ఇచ్చినాడు? దేవుని యొక్క ప్రజలకు ఇచ్చినాడు. రోమీయుల పత్రిక 16వ అధ్యాయం ఏమంటాడంటే ఇక్కడ, మీరు శీఘ్రముగా అపవాదిని కాల కింద శీఘ్రముగా స్థితిగతులు కింతును సరే వాగ్దానం. అపవాదం మీద మనకి విజయం దేవుడు అనుగ్రహించినాడు. మన యొక్క శక్తి కాదు, మన యొక్క భక్తి కాదు, మన యొక్క జ్ఞానం కాదు, మన తెలివితేటలు కాదు. దేవుని ఇచ్చిన వాగ్దాన పుత్రులు కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉన్నది. కాబట్టి అలాంటి నిరీక్షణతో మనం కొనసాగిపోవాలి. కానీ అబ్రాహాముల తొందరపాటు పడకూడదు అనేది దేవునికి ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా మనం పరీక్షించుకొని అలా చేశారంటే ఇందులో ఆ పాత్రలో పాల్గొంది ప్రార్థన చేస్తారు. సో అబ్రహాం గారు, చరణ్ గారు